నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే పొద్దున్నే హడావిడి లేకుండా చిటికలో చేసేసుకుని మంచి రుచికరమైన తోటకూర కారబూందీ వేపుడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ తోటకూర కట్టలు 2 వరకు తీసుకున్నాను. అలాగే ఈ తోటకూర కట్టల్ని శుభ్రంగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఒక జాలి బుట్టలో వేసేసుకుంటే నీరంతా దిగిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకుని దీంట్లోకి 3 స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనెని వేడైన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకొని గరిటతో కలుపుకుంటూ ఆవాలు చిట్టపటానంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయిన వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ తోటకూర కారబూందీ వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుందండి అండ్ హెల్దీ కూడాను. ఇది కొన్ని ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, దీంట్లోకి 1 స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని వేయించుకోవాలండి. మళ్ళీ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకును కూడా ఒకసారి వేయించేసేసుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న తోటకూరను కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇలా తోటకూరను మొత్తం వేసుకున్న తర్వాత పోపు కలిసేలాగా ఈ తోటకూరని కింద నుంచి పైకి ఒకసారి కలిపేసేసుకోవాలండి మొత్తం అంతాను. ఫ్రెండ్స్, ఈ తోటకూర కారబూందీ వేపుడు అనేది చిన్న పిల్లలైనా సరే ఈజీగా చేసేస్తారండి. అంత సింపుల్ గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ తోటకూర కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ తోటకూరని మగ్గనివ్వాలి. ఇదిగోండి ఇక్కడ 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒకసారి తోటకూరను కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు రుచికి తగ్గ వేసుకోండి ఉప్పు అనేది. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు కారాన్ని తినే దాన్ని బట్టి వేసుకోండి కారం అనేది. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఈ తోటకూరను కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తోటకూర అనేది ఉడికిపోయింది కదా, అంటే వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు కారబూందీ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ కారబూందీని మనం తోటకూర వేయించినప్పుడు చివర్లో వేసేసుకోవాలండి. కారబూందీని మొదట్లో వేసేసారంటే ఈ కారబూందీ మొత్తం మెత్తగా అయిపోయి ఈ తోటకూరలో పేస్ట్ లా అయిపోతుంది. అందుకని తోటకూరని వేయించుకున్న తర్వాత చివర్లో వేసేసుకుంటే బూందీలా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ బూందీని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకుని 1 నిమిషం పాటు వేయించేసేసుకుంటే తోటకూర కారబూందీ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, చూడండి ఈ తోటకూర కారబూందీ వేపుడు ఎంత విడివిడిలాడుతూ వచ్చిందో. అంతేకాదండి స్మెల్ అయితే అద్దిరిపోతుంది అనమాట. ఈ తోటకూర కారబూందీ వేపుడు అనేది అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాకుండా ఒక్కసారి ఈ ఫ్రైని రుచి చూడండి ఫ్రెండ్స్. రుచి చూసారంటే అసలు వదిలిపెట్టారండి. మిగతా కూరలున్న పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఈ ఫ్రైతోనే తినేస్తారు. అంత బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ తోటకూర కారబూందీ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.